నా పేరు అమీర్ జాను. నేను నెల్లూరు నుంచి వచ్చాను. నేను బేసికలీ ఆర్టిస్ట్ని. ఈ ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా అమరావతి చిత్రకళా వీధి అనే ప్రోగ్రాము ఏర్పాటు చేసింది ప్రభుత్వం. దీని ద్వారా చాలామంది చిత్రకారులకు వాళ్ళ చిత్రాలు ప్రదర్శించేందుకు మంచి వేదికగా ఉంది. అదేవిధంగా ఎవరైనా కొనుగోలు చేసేవాళ్ళు కూడా ఇక్కడ చూసి వాళ్ళ ఇష్టం వచ్చిన పెయింటింగ్ని కొనుగోలు చేయొచ్చు. నేను వేసిన పెయింటింగ్స్ ఎన్టీఆర్ మీద కొన్ని 4 పెయింటింగ్స్ వేసాను డిస్ప్లేలో. అదేవిధంగా ల్యాండ్స్కేప్స్, కొన్ని మోడర్న్ ఆర్ట్ వేసాను. ఇది నా స్టాల్ నెంబర్ 9. నా పేరు మోహన్ దాస్ అండి. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నేను ఇంచుమించు చిన్నప్పటి నుంచి నాకు ఈ అభిరుచి అనేది ఉండేది ఆర్ట్ మీద. దాదాపు నేను రిటైర్ అయిన తర్వాత 21 నుంచి మళ్ళీ మొదలుపెట్టి రకరకాలుగా అన్నీ చూసి ఈ విధంగా డెవలప్ చేసుకున్నాను నేను. తర్వాత ఇప్పుడు మన అమరావతి చిత్రకళ వాళ్ళు ఈ కార్యక్రమం పెట్టడం అనేది మాలాంటి ఎంతోమందికి తెలియని ఆర్టిస్టులకి చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. అదే కాకుండా ఇది ఈ విధంగా ఉన్న ఆర్ట్ ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు చిన్నపిల్లలకి వచ్చి వాళ్ళందరూ చూసి వాళ్ళు కూడా ఉత్తేజం పొంది వాళ్ళలో కొంచెం ఆర్టిస్టులు రావడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఈ విధమైనటువంటి కార్యక్రమం పెట్టిన వాళ్ళందరికీ మాకు హృదయపూర్వక నమస్కారాలు. స్టేట్ గవర్నమెంట్కి కూడా నమస్కారాలు. ఈ సాంస్కృతిక శాఖకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నామండి. నమస్కారం అండి. నా పేరు మల్లికార్జున. నేను కడప నుండి వచ్చాను. నేను 14 గంటలు ప్రయాణం చేసి వచ్చాను. ఇక్కడ రాజమండ్రిలో ఇది చిత్రకళా వీధికి సంబంధించిన ఫెస్టివల్ గురించి వచ్చాను. ఇది గవర్నమెంట్ దీన్ని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివెన్నో గవర్నమెంట్ చేయడం, దీన్ని ముందుకు తీసుకురావడం చాలా ఆనందంగా ఉంది. ఇది స్కూల్ పిల్లలకు కానీ ఇది మొత్తం వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉంటుంది. చిత్రకారులను ప్రోత్సహించినట్టు కూడా ఉంటుంది. దీన్ని చేపట్టిన మన ఏపీ గవర్నమెంట్కి చాలా కృతజ్ఞతలు.